హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు మన లెవెల్స్ చాలా బాగా పనిచేశాయి. నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మన లెవెల్ 22,444 ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని చూడండి, ఇక్కడ 2-3 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు నేను కూడా ఇక్కడ బయింగ్ చేశాను. అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ 22,526, 22,540 ఇక్కడ ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, రిజెక్షన్ ఈ క్యాండిల్ చూడండి, అక్కడైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వస్తూ చూడండి, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇదే లెవెల్ని టెస్ట్ చేసింది. అంటే డబుల్ టాప్ని తీసుకొని అక్కడి నుంచి ఇక మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. చూడండి, మన లెవెల్ 22,526 లెవెల్ ఈరోజు చాలా బాగా పనిచేసింది రెసిస్టెన్స్గా. చూడండి, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్కి వస్తూ వీవ్యాప్ కూడా కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అయితే పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చండి. చాలా బాగా పనిచేసింది. మన లెవెల్ 22,442 ఈ లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి అక్కడే క్లోజ్ అయింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,448 అండి. ఇక్కడ ఆల్రెడీ 22,442 ఉంది. దీన్ని మనం మాడిఫై చేసుకుందాం. 22,448 ఓకే అండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దామండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది కరెక్ట్గా మన లెవెల్ దగ్గర 48,188 లెవెల్ దగ్గర గ్యాప్ అప్ అయింది. ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చి మళ్ళీ డౌన్లో మన లెవెల్ 48,910 లెవెల్ని సపోర్ట్గా తీసుకొని చూడండి పైకి వెళ్ళింది. ఇక్కడ ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు నేను ఇక టెలిగ్రామ్లో అప్డేట్ చేశానండి. వీవ్యాప్ అండ్ పివోట్ పైన క్లోజ్ అయిన తర్వాత, అంటే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత బయింగ్ వైపు వెళ్ళొచ్చు అని చెప్పాను. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ నియర్ బై మన లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. అంటే దీనిపైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే మనం బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత రీటెస్ట్ మీద కూడా బై చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ 48,910 లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వరకు అయితే ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకునేటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ లెవెల్ని ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకునింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకునింది, ఇక్కడ ఒకసారి 3 టైమ్స్ రిజెక్షన్ తీసుకునింది కాబట్టి ఇక్కడ నుంచి పుట్ సైడ్ ప్లాన్ కూడా చేయొచ్చండి. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత మన లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని 1 or 2 టైమ్స్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు పుట్ సైడ్ వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో ఉన్నప్పుడు మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంది. గమనించండి, చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయి. ఇక్కడ ఈ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి, ఈ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని బాగా డౌన్కి వచ్చింది. చూడండి, మన లెవెల్ వరకు డౌన్కి వచ్చి ఆ లెవెల్ దగ్గరే చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి అక్కడే ఆగిపోయిందండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 48,930 లెవెల్ అండి. ఇక్కడే ఈ లెవెల్ దగ్గరే ఈ లెవెలేనండి. ఈ లెవెల్ దగ్గర మనం జస్ట్ మాడిఫై చేసుకున్నాం. 930 లెవెల్. అండి. ఓకే అండి, చూడండి, లెవెల్స్ని బాగా గమనించి రిజెక్షన్ తీసుకునేటప్పుడు సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ బాగా ఎలక్షన్ అంతా అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో కానీ లేదంటే ఒక అప్ అండ్ డౌన్ మోడ్లో, అంటే మార్కెట్ బాగా కన్సాలిడేషన్ లెవెల్లోనే ఉండొచ్చని అనుకుంటున్నాను. మంచి అంటే వోల్టాలిటీ మార్కెట్ ఉంటుంది. దయచేసి గమనించండి, మన లెవెల్స్ ఇటువంటప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. దయచేసి కొత్తవారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని లెవెల్స్ డ్రా చేసుకొని ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. దయచేసి కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.